ఇది నా బర్త్‌డే వ్లాగ్ అండి. ఎడిట్ చేసి పెడదాం అనుకుంటుంటే అలాగే సరిపోయింది. చాలా రోజులైపోయిందండి ఇలా అమ్మ వాళ్ళతో కలిసి బర్త్‌డే చేసుకొని ఫైనల్‌గా ఈ బర్త్‌డే కుదిరింది. ఈ బర్త్‌డేకి ఇంకో స్పెషల్ కూడా ఉంది. మా పెద్ద తమ్ముడు కెనడా నుంచి వచ్చాడు. మా తమ్ముడితో కలిసి ఈ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోబోతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. తమ్ముడు కెనడాకి వెళ్ళక ముందు నేను నా బర్త్‌డే అప్పుడు అదే టైంకి హైదరాబాద్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నా బర్త్‌డే సెలబ్రేట్ చేసేవాడు తమ్ముడు. ఈసారి కూడా నా తమ్ముడు నా దగ్గర ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నా బర్త్‌డే కోసం డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. కేక్ కూడా తీసుకొచ్చేసారు. ఈ కేక్ వచ్చేసి పైనాపిల్ ఫ్లేవరు. చూసారా నేను ఇలా రెడీ అయ్యాను. నా లుక్ మీకు నచ్చిందా? ఆడపిల్లకు బర్త్‌డే సెలబ్రేషన్ అత్తగారింట్లో చేసుకునే దానికన్నా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుని చాలా హ్యాపీగా ఉంటుంది కదా. నాకైతే అంతే. మీకు కూడా అంతేనా? నాన్న కూడా వచ్చేసారు పైకి. కానీ మా చిన్న తమ్ముడు మిస్ అయ్యాడు. అంటే ఇంకా రాలేదు తమ్ముడు. ఇంక చాలాసేపు వెయిట్ చేసాము. ఇంకా మీరు కట్ చేసేసేయండి అక్క అన్నాడు. అందుకని మేము కట్ చేసేస్తున్నాము. హ్యాపీ బర్త్డే. నువ్వు పెట్టుకుంది అది. హ్యాపీ బర్త్డే క్లాస్ కదా. హ్యాపీ బర్త్డే మా అని చెప్పు. ఆ బొమ్మ బట్టి బొమ్మ చిన్న బొమ్మ అది రాదానికి ఇంకో బొమ్మ నువ్వు రా. పళ్ళు చూపియే. ఏంది వచ్చేస్తున్నావు? మా తమ్ముడు సితారాని ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్లో చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సితారా అంటే నచ్చదేమో అనుకున్నాను, కానీ ఐస్ మాత్రం చాలా బాగున్నాయి అక్క సితారా అన్నాడు. చాలా హ్యాపీగా దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. అంటే తమ్ముడు వెళ్ళేటప్పుడు సితార అసలు కడుపును కూడా పడలేదు. మళ్ళీ ఇండియాకి వచ్చేసరికి ఒక పాప వచ్చేసింది. చూసి అప్పుడే ఇంత పెద్దది అయిపోయిందా అన్నాడు. మా తమ్ముడికి పిల్లలంటే చాలా ఇష్టము. చిన్నపిల్లల్ని చూస్తే అసలు వదలడు, బాగా ఎత్తుకుంటాడు, ముద్దు చేస్తాడు. మనము పిల్లలకి మన వాళ్ళు ఎవరో బయట వాళ్ళు ఎవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నప్పుడు సితార కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ మామయ్య గొంతు వింటూ పెరిగింది. అంటే ఫోన్ మాట్లాడేటప్పుడు అక్క కడుపులో ఏం చేస్తున్నారు, అది తిన్నావా అని అన్నప్పుడు ఆ వాయిస్ వింటూ ఉండేదో ఏమో అట్లా కదిలినట్టు అని అనిపించేది. ఇప్పుడు సితార ఫస్ట్ టైం మా తమ్ముడిని చూడగానే అసలు కొత్త చేయలేదు. అంటే తన మామయ్య నన్ను అర్థమైందో ఏమో తెలియదు, కానీ అంతే, అది బ్లడ్ రిలేషన్ అలా తెలిసిపోతుంది. మీకు ఎప్పుడన్నా ఇలా అనిపించిందా? నాకు మాత్రం అసలు నేను లైవ్గా చూశాను సితార్ని. పిల్లలు ఇలా గుర్తుపడతారా అని అనిపించింది. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. పట్టుకో తాతయ్య.
పైకి 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 నాన్న టెల్లు సితారు పెట్టియా ఇదే బస్ స్టాండ్లో పెట్టుకోండి కొద్దిగా పెట్టు కొద్దిగా మా అదిగా స్క్రీమ్ వద్దు క్రీమ్ కాకుండా పెట్టుకున్నా తినమ్మా తిను 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 ఇదా ఇది కావాలా నేను పెడతారా సితారా అదిగో ఇంతమంది నేను పెడతా పెట్టమ్మా కూర్చో చూడు ఒకసారి స్నో స్ప్రే కూడా ఉంది. అదే ఎవరు పెడతా అది ఎట్లా పేరు లేదు కదా అది ఎక్కువ పేరు ఇద్దరుగమ్మా సితారా మంట పెంచుకో మాస్టర్ అమ్మ
అబ్బా పెట్టదంట అబ్బా ఇప్పుడు టేస్ట్ తగిలిందా చూడే ఇంకా కేక్ పక్కకు నెట్టేసేయి ఏది